ఏదైతే సున్నం చెరువులో ఉన్నటువంటిది ఉన్నదో గతంలో 17లో సర్వే చేపించి దాన్ని 2930 సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని డెవలప్ చేస్తామంటే సంతోషపడ్డా. మేమే పోయినాం, మేము ట్యాంక్ చెప్పచ్చు డెవలప్ చేయండి. నేను అనేది ఏంటంటే ఆ రోజుల 17లో జరిగినటువంటి 5 ఎకరాల 20 గుంటల ల్యాండ్ను ఆ రోజు ఫినిషింగ్ చేసిన గవర్నమెంట్ ఎఫ్టీఎల్ ల్యాండ్ నిర్ధారించి ఫినిషింగ్ చేస్తే ఇవాళ దాన్ని తీసేసి పక్కా జరిపి 5 ఎకరాల 20 గుంటలు ఎందుకు కాపాడావు? ఈ మధ్య మాధవరం కృష్ణారావు గారు గౌరవ కూకట్పల్లి శాసనసభ్యులు వారు హైడ్రా ఏదైతే గనక సున్నం చెరువులో చేస్తున్నటువంటి చెరువు పునరుద్ధరణ పనుల్లో ఎఫ్టీఎల్ డిమార్కేషన్ గురించి వారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ ఎఫ్టీఎల్ అనేది నిర్ధారణ చేయడం అనేది 2014లోనే అప్పుడు ఇరిగేషన్ వాళ్ళు సర్వే చేసి వెబ్సైట్లో అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది అనమాట. ఇది హెచ్ఎండిఏ పబ్లిక్ డొమైన్లో లేక్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే రేఖాంశాలు అక్షాంశాలు కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో అది ఇప్పుడు వెళ్ళి గ్రౌండ్ మీద ఎవరు మార్క్ చేసినా కానీ కూడా ఎవరు చేసినా కానీ అదే ఉంటుందన్నమాట. ఏదైతే కొండ ఒకటి ఉన్నది ఆ కొండ పక్కన 5 ఎకరాలు ఉన్నాయి దాన్ని పక్కన పెట్టారంటే అట్లా పక్కన పెట్టాం కదా. ఎఫ్టీఎల్ వరకే మేము వర్క్ చేస్తున్నాం చెరువులు. హైకోర్టు కూడా అలానే మాకు డైరెక్షన్ ఇస్తుంది ఎఫ్టీఎల్ వరకే మేము చేయడానికి అనేది. సో ఎఫ్టీఎల్ వరకు చేస్తూ ఆ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోండి తప్పకుండా కాపాడుతాం. అది గవర్నమెంట్ ల్యాండ్ అనేటటువంటి మాకు ఏదైతే కనుక మేము ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చి మాకు ఆధారాలు ఇస్తే 100% చేస్తాం. తమిడుకుంటా ఎన్ కన్వెన్షన్ వెనకాల ఇట్లానే మాకు చెరువును ఎఫ్టీఎల్ డెవలప్ చేసాం. దాని వెనకాల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయంటే అవి కూడా మేము ఫెన్స్ చేసి కాపాడేవాళ్ళం.